సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ పాత పంటల జాతరతో ప్రతి ఏటా చిరుధాన్యాల సాగు వినియోగంపై అవగాహన కల్పిస్తోంది. జహీరాబాద్లోని కృషి విజ్ఞాన కేంద్రంలో సాగు చేయని ఆకుకూరల పండగ పేరిట వేడుక నిర్వహించి పోషక విలువలపై అవగాహన కల్పించారు. పలు రకాల ఆకుకూరల ఛాయాచిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేసి వంటే విధానం, తినడం వల్ల ప్రయోజనాలపై అనుభవజ్ఞులు, నిపుణులతో డీడీఎస్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. కాలానుగుణంగా దొరికే ఆకుకూరలు వండుకొని తింటే పోషకాలు సమృద్దిగా అందుతాయని, అనారోగ్య సమస్యలకు ఔషధాలుగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో జీవ వైవిధ్య పరిరక్షకులు, వ్యవసాయ, ఉద్యాన కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అయితే ఆకుకూరలు అంటే ప్రతిరోజు మనకు దొరికే తోటకూర, మెంతికూర, కరివేపాకు అలాంటివి కావు. ఇవి చేర్లల్లో సాగు లేకుండానే వచ్చే ఆకుకూరలు అన్నమాట. ఏవైతే కలుపు మొక్కలని తృణీకరిస్తామో అటువంటి ఆకుకూరలు మరి మన దగ్గర ఉండే గ్రామీణ మహిళలు వాళ్ళు వాటిని ఎంతో అపురూపంగా ఔషధ మొక్కలుగా, వారికి ఆహారంగా, ఎడ్లకు మేతగా, ఇలా రకరకాలుగా వారు వాటిని సేకరించి ఉపయోగించుకునేవారు. వారి తెలివి జ్ఞానాన్ని ఈ కృషి విజ్ఞాన కేంద్రం మొత్తం డాక్యుమెంట్ చేసి వాటిల్లో ఏమున్నాయి అంటే విటమిన్స్ ఏమున్నాయి, ఖనిజ లవణాలు ఏమున్నాయి అనేది అనాలిసిస్ చేసి ఆకుకూరలను ప్రాచుర్యంలోకి తేడానికి ఈ పండుగను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు.